చెప్పు తీసి కొడతారు. ఎలా అది ఇష్టమా? మరి ఈయనెందుకు సమర్థించాడు? మరి ఇతనేం చేశాడు? అదే లక్ష్మీపార్వతి గారిని మాట అంటే కట్ చేశాడు కదా, ఎవడో లైన్లోకి వచ్చాడు, మరి కట్ చేశాడు కదా. అప్పుడున్న జ్ఞానం ఈ 3 రోజుల్లో పోయిందా? సాక్షికి సంబంధం లేదంటే, సాక్షిలో మాట్లాడి సాక్షికి సంబంధం లేదంటే ఆ కొమ్మినేని ఖండించుంటే అతను ఇమ్మీడియట్గా నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఇక్కడ అనుంటే సాక్షికి సంబంధం లేదని నమ్ముండేవాళ్ళు. అనాల్సింది అనేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎంతో కొంత బెనిఫిట్ ఆఫ్ డౌట్ సాక్షి మీద ఉండేది. ఇతని మీద ఎటువంటి అనుమానం లేదు. కృష్ణరాజు అన్నాడు చాలా వరస్ట్గా మాట్లాడతాడు. అదేదో సంఘం అంటున్నాడు, ఆ సంఘం ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు. సంఘంలో అన్ని తనే కూడా అయ్యుండొచ్చు. అంతెందుకు, ఈవెన్ ఒక జర్నలిస్ట్ గారు కూడా నిన్న ఆ పేరు నాకు గుర్తులేదు, నేను జర్నలిస్ట్ అని చెప్పుకుంటానికి సిగ్గుపడుతున్నాను, ఇటువంటి వెధవలు పనికిమాలిన వెధవలు ఉన్నారు. అరే ఎలా మాట్లాడతారండి? ఆడు ఓ తల్లికి పుట్టినోడే కదా. పైగా ఆడు మాట్లాడింది 150 ఎన్జిఓలు ఉన్నాయన్నారు. రాష్ట్రం మొత్తం మీద 109 ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నది కృష్ణా గుంటూరు కలిపి ఉన్నది 10 లోపు. అది కూడా ఆ రకరకాల కారణాల వలన రావచ్చు ఎయిడ్స్ అనేది. దాన్ని ఇక్కడ ఏదో 150 ఉన్నాయని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడటం, వీళ్ళ తాలూకా కూడా ఒకటి రాయటం, అదేమో ఒక ఇంగ్లీష్ పేపర్లో వేయటం, ఆ పేపర్లో వచ్చిందని చెప్పి మళ్ళీ ఈ పనికి మళ్ళీ నోటి చెప్పటం, ఇదంతా డ్రామా కావాలని చెప్పి బురద జల్లే ఈ ప్రయత్నం, ఆ రాజధానిని హేళన చేసే ప్రయత్నం. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఇది దేవతల రాజధాని అన్నారు. కేరళను కూడా గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. మనం ఒక స్థానాన్ని మనం గౌరవించుకుంటాం. మనకున్న రాజధానిగా నిర్ణయించుకున్న భూమిని, ఇది ఒకప్పుడు కర్మభూమి, ఎంతోమంది రాజులు శాతవాహనులు పరిపాలించారు, దేవతల రాజధానికి కూడా ఇదే పేరు. సో కాబట్టి దీన్ని మనం దేవతల రాజధానిగా భావించాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటే, దాన్ని తీసుకుని విపరీతమైన అర్థాలు తీసి ఈ రకంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం. ఒక మహిళా సమాజమే కాదు, సభ్య సమాజం కూడా దీన్ని సహించేది లేదు. వాళ్ళకి తప్పకుండా శిక్ష 24 గంటల్లోనే వాళ్ళు అరెస్ట్ చేయబడతారు అనేది నా ప్రగాఢ విశ్వాసం. అత్యాచారాలు పెరిగిపోయినటువంటిది ఏదో కామెంట్ చేశారు, ప్రభుత్వం ఎక్కడ స్పందించలేదు. ఇదే మహిళల మీద కామెంట్స్ చేస్తే మాత్రం స్పందించలేదు అంటే ఏమో దీని మీద కూడా స్పందించండి, అరెస్ట్ చేయండి అని చెప్తున్నారేమో జగన్మోహన్ రెడ్డి. తొందరగా వీళ్ళిద్దరిని వేసేయండి అని చెప్తున్నాడేమో, చూద్దాం. ఆయన కోరిక తిరుగుద్దాం. అంటే ఇప్పుడు సాక్షిలో ఉన్న కొమ్మినేని మీద అయితే చర్యలు ఉంటాయండి. కొమ్మినేని నన్ను సాక్షియే ప్రోత్సహించింది ఇలా మాట్లాడమని అంటే సాక్షి మీద కూడా ఉంటుంది. లేదంటే మరి కొమ్మినేనితో ఆగొచ్చు, ఇది నా అంతరాత్మ ప్రబోధం అని చెప్పాడు అనుకోండి. ఇంకా వేరే ఆత్మల ప్రబోధం అంటే చర్యలు ఉంటాయి డెఫినెట్గా. థ్యాంక్ యూ. లోకేష్ ఎవరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, నెంబర్ 2నో మరి ఆయన 1.5 ఏదో ఎక్కడో నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ దగ్గర రావడానికి కుర్రూ తొలుగుతున్న వ్యక్తిగా చెప్తుంటారు కదా. ఆయన ట్వీట్ పెట్టాక అనుమానం వచ్చింది మా వాళ్ళందరికీ, వీళ్ళేదో ఒక ఆర్గనైజ్డ్గా పోతున్నట్టున్నారు, దీని మీద ఎక్కువ చేస్తారనుకొని. సో నిజంగా ఎవరన్నా ఇదే అయ్యారేమని సాక్షి మీడియా అప్పుడే దానికి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చింది, ప్రకటన చేసింది. ఛానల్కి ఇది ఎలాంటి సంబంధం లేదు, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయము, దానికి సంబంధించి ఖండిస్తున్నాము. అండ్ అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అయినప్పటికీ అది కరెక్ట్ కాదని అప్పుడు చెప్పాము. మా స్టాండ్ ఇప్పటికే సాక్షి మీడియా స్పష్టంగా స్క్రీన్ మీద బిగ్ బ్రేక్ కింద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ అనలిస్టు జర్నలిస్ట్ కృష్ణరాజు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. రాత్రి వాళ్ళ ప్రచారం పర్సనల్ లెవెల్ దాటి అసహ్యకరమైన రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి, భారతీయమ్మ గురించి మొదలైన తర్వాత వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాం. ఇది పార్టీకి సంబంధం లేదు, సాక్షి మీడియా ఆల్రెడీ ఇది చేసింది, ప్లస్ అతను ఇచ్చాడు. పార్టీ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయదు, దాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పాం. ఇలాంటి వాటికి స్కోప్ ఇవ్వకూడదని చెప్పాం. దయచేసి దీని ఇంతటితో వదిలేయండి అని కూడా చెప్పాం. ఇది 7వ తేదీ జరిగింది.
8వ తేదీ ఇంకా ఎక్కువైంది. 7వ తేదీ ఒక స్థాయిలో జరిగితే 8 వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి కంప్లైంట్లు 7వ తేదీ నుంచి మొదలయ్యాయి. 8 వచ్చేసరికి ప్రదర్శనలని ఆర్గనైజ్ చేశారు. ఇంకా ఆ దుర్భాషలు కానీ, వీధుల్లో వీళ్ళు దిష్టి బొమ్మలను దగ్ధం చేయడం కానీ, సాక్షి ఆఫీసుల మీదకి వెళ్ళడం కానీ, ఇంకా దాని అరాచకానికి పరాకాష్ఠగా కనపడుతుంది. అర్థం కాని విషయం, నిజంగా ఎవరైనా డెలిబరేట్ చేసినా కూడా, అంటే కావాలని ఎవరన్నా అనింటి నాది పొరపాటు అయిపోయిందంటే అక్కడికి వదిలేస్తారు. అలాంటిది ఎలాంటి ఉద్దేశము లేకుండా అనుకోకుండా జరిగిన దాని మీద అప్పుడే కూడా ఒక స్టేజ్ వరకు రియాక్ట్ అయ్యి, నిన్న కొమ్మినేని చెప్పిన దాంట్లో నేను కూడా చూశాను. అతను ఏ ఎక్స్టెంట్కి పోయాడంటే, నేను 18 ఏళ్ళుగా నేను ఇవి కండక్ట్ చేస్తున్నాను, చాలా డిగ్నిఫైడ్గా నిబద్ధతతో చేస్తుంటారని అందరూ అంటారు. నేను ఎక్కడ ఎవరిని ఎంకరేజ్ చేయను, భాష పరంగా కానీ మీరే పాత్ర చూడండి. ఇక్కడ కూడా వారించబోయాను. మేబీ ఇప్పుడు మీ స్టేట్మెంట్స్ చూస్తుంటే ఇంకా గట్టిగా చెప్పిండాల్సిందేమో, అది నాదే పొరపాటని ఓన్ కూడా చేసుకొని క్షమాపణలు కూడా కోరాను. ఏం కావాలి అంతకంటే నాకు అర్థం కావట్లా. ఎవరు మొండిగా ఏది ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది కృత్రిమంగా ఆర్గనైజ్ చేసిన వాళ్ళతో నడుపుతున్న ప్రదర్శనలు ఇవన్నీ. దే ఆర్ నాట్ న్యాచురల్. సహజంగా ఎవరికో కోపం తన్నుకొని వచ్చినవి కాదు. ఎందుకు కాదు అని అంటే ఆ దాంట్లో ఉద్దేశం లేదు, అది ఒక ప్రచారం కింద ఎవరు మార్చుకోలే, దాని జనం కూడా ఎవరు పట్టించుకోలే. మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఉన్న కొద్దిమందిని ఆర్గనైజ్ చేసి, లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గనైజ్ చేసి అధికారంలో ఉన్నారు కాబట్టి తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేయడానికి దీన్ని వాడుకుంటున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.